పేరండి? నా పేరు గాయత్రి. చక్కగా మీరే అమ్మవారిలా ఉన్నారు. ఎక్కడి నుండి వస్తున్నారు? మేము న్యూ బోయిన్పల్లి నుండి వస్తున్నాం. ఎవ్రీ ఇయర్ సమర్పిస్తూ ఉంటారు. ఒక 35 ఇయర్స్ నుంచి వస్తున్నాం. నాన్నగారు 35 ఇయర్స్ నుంచి వస్తున్నాం. ఇక్కడ అనుకుంది జరుగుతుంది. అమ్మవారు ఇయర్ ఏదైతే అనుకుంటున్నామో దానికి ఇంకా డబుల్గానే జరుగుతుంది, ఇస్తూ ఉంటుంది, అనుకుంటుంది అవుతుంది. అందుకే తప్పకుండా నెక్స్ట్ వీక్ వస్తే చాలా జనాలు ఉంటారంటే ముందే వచ్చి మా మొక్కులు పటం వేయడం ఇవన్నీ సమర్పించుకుంటాం. అయితే ఇక్కడ చూస్తే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఈ పట్టం వేసి ఇదంతా ఏదైనా ప్రాసెస్ చేస్తారా? లాస్ట్ ఇయర్ 30 ఇయర్స్ నుంచి పట్టం అయితే వేస్తూనే ఉంటాము. ఈ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ అనుకున్నాము. ఈ ఇయర్ మంచిగా అయింది. హెల్త్ బాగాలేకుండే, కొంచెం మా పాపకి హెల్త్ బాగుంది, మంచిగా అయింది. అందుకే అమ్మవారికి మళ్ళీ పటం వేయడం జరిగింది. అంటే ఈ పటం వేయడం ఏంటండి? నార్మల్గా అయితే బోనం సమర్పిస్తూ ఉంటాం కదా, ఈ పటం స్పెషాలిటీ ఏంటి? అంటే మొక్కుకోవడంని పటము అంటే అమ్మవారికి ఎక్కువ హ్యాపీనెస్ అనమాట. దాని గురించి వేయడం. మేము పటం వేస్తా తల్లి, నేను అనుకుంది జరిగింది, నేను పటం వేస్తా అని మొక్కుకున్నాను. పటం వేసి ఇక్కడ ఏమైనా పూజ చేస్తారా? మళ్ళీ అమ్మవారిని కూర్చోబెట్టి ఆ విగ్రహాలు ఉన్నాయి కదా, అయితే మా ఇంట్లోనే పెడతాం. ఇక్కడ నుంచి ఎదురుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాం. అమ్మవారిని పటంలో పెట్టి పటం నుంచి ఇంట్లో పెట్టుకుంటాం. మళ్ళీ ఇంట్లో ఇంకా డైలీ పూజ చేస్తూ ఉంటారు. వీక్లీ పూజ జరుగుతుంటాయి. డైలీ గంట దీపం నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ ఆషాఢం వస్తే ఇంకా అమ్మవారికి చాలా స్పెషల్గా అయితే జరుపుకుంటాం కదా. ఇంట్లో కూడా చక్కగా ఎవ్రీ వీక్ అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు. డైలీ దీపారాధన ఉంటుంది. మాకైతే 365 డేస్ పండుగనే. ఇంకా పండుగ అయితే మీ ఫేస్ లోనే చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంది. చక్కగా మీరే అమ్మవారిలో ఉన్నారు. మీరేనా బోనం ఎత్తుకునేది? నాన్న ఎత్తుకుంటారు. మీరంతా నాన్నగారితో పాటు వెనక? నేను వడి బియ్యం ఎత్తుకుంటాను, నాన్న బోనం ఎత్తుకుంటాను. దర్శనం తర్వాత ఎలా అనిపిస్తూ ఉంటది? దర్శనం చాలా హ్యాపీగా ఫీల్. బోనాలు అంటేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మనమైతే, ఆడపడుచులం అయితే. కానీ ఈ ఇయర్ అయితే ఇంకా స్పెషల్గా అనిపిస్తున్నది. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా బోనం మీరు తీసుకెళ్ళలేదా పైకి అమ్మవారి దగ్గర? బోనం అక్కడ రెడీ చేసి పెట్టాము, ఇప్పుడు తీసుకెళ్తాము. బోనాలు మీవేనా? వెండి బోనం. ఇక్కడ మనం చూస్తే చక్కగా బోనాలు అన్నీ కూడా రెడీ చేసి పెట్టారు. బోనాలు కూడా మొత్తం మనకి మట్టి బోనంతో పాటు, మట్టి కుండతో చేసిన బోనంతో పాటు వెండి బోనం కూడా ఉందన్నమాట. చాలా కలర్ఫుల్గా చాలా చక్కగా చేశారు. అసలు ఒక్కొక్క బోనం స్పెషాలిటీ ఏంటి అనేది కూడా తన మాటలో తెలుసుకుందాము. చెప్పండి అండి, ఇన్ని బోనాలు పెట్టారు, ఎవరెత్తుకుంటారు ఇవన్నీ? ఎవ్రీ ఇయర్ అయితే నాన్న జోడ బోనాలు చేస్తారు. మేము ఎవ్రీ ఇయర్ అమ్మవారికి వెండి బోనం సమర్పించుకుంటాం. మా అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయని. ఈసారి ఇంకా మా అక్క వాళ్ళు కూడా మా అనుకున్న పని కూడా అయ్యింది అని చెప్పి వాళ్ళు కూడా బోనం యాడ్ చేశారు. ఇలా 4-5 బోనాలు ఇంకా మొక్కు ఉన్న వాళ్ళు ఎవ్రీ ఇయర్ అయితే జోడ బోనాలు చేస్తాం కంపల్సరీ. జోడ బోనాలు అంటే ఏంటి అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తారా కొంచెం? అంటే ఒకటి కాకుండా 2 బోనాలు చేయడం, జోడు బోనాలు. అవును, ఇంకా మా అక్క వాళ్ళు కూడా మొక్కుకున్నారు, వాళ్ళ బోనాలు కూడా తీసుకెళ్తున్నారు. ఈ బోనాలు అన్నీ కూడా ఇంత వెయిట్ ఉంటాయి కదా, జస్ట్ మట్టి కుండ ఒకటి పట్టుకుంటేనే చాలా వెయిట్ ఉంటుంది. కానీ మీరు తీసుకొని వెళ్ళేటప్పుడు కనీసం చేత్తో కూడా పట్టుకోరు, అలా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఎలా అలా ఆగుతుంది తలపైన? అది అమ్మవారి మహిమ, అదే అమ్మవారి మహిమ. మనం ఒక 1 kg 2 kgs ఎత్తుకొని పట్టుకోవడానికే ప్రాబ్లం అవుతుంది. అమ్మవారి వచ్చిన తర్వాత ఇంకా ఆమె దయ, అది మినిమం 25 to 30 kgs వరకు ఉంటుంది. ఎలా అనిపిస్తుంది? మీరు ఎప్పుడైనా మీ నాన్నగారే ఎప్పుడు ఎత్తుకుంటారా, మీరు కూడా ఎప్పుడైనా ఎత్తుకున్నారా? నేను కూడా ఎత్తుకుంటాను, చిన్న బోనం ఎత్తుకుంటాను. ఇక్కడ నుండి పై వరకు నడవాలి కదా, ఇబ్బంది అనిపించలేదా ఎప్పుడు? ఏం లేదండి, ఆడుతూ పాడుతూ వెళ్తాం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఇబ్బంది పడలేదు ఇంతవరకు, 30 yearsలో అయితే ఎప్పటికీ ఇబ్బంది పడలేదు, చాలా హ్యాపీగానే వెళ్తాం. సో చూసాం కదా, నార్మల్గా అయితే ఎవరి ఆర్థిక పరిస్థితికి తగ్గట్లు వాళ్ళు బోనం అనేది చేస్తూ ఉంటారనమాట. మనకి ఇక్కడ మట్టి కుండలతో బోనం దగ్గర నుండి బంగారు బోనం, వెండి బోనం, ఇలా రకరకాలుగా బోనాలు అనేవి సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేటప్పటికి చాలామంది అమ్మవారిని వాళ్ళ కులదైవంగా భావించి బోనాలు సమర్పించే వాళ్ళు కూడా ఉంటారు. మనం ఇక్కడ చూడొచ్చు, వెండి బోనం అలాగే మట్టి బోనాలు ఉన్నాయన్నమాట. ఎవరైనా మొక్కుకొని వాళ్ళ కోరికలు నెరవేరితే కనుక ఈ విధంగా బోనాలు సమర్పిస్తూ ఉంటారు. ఇక ముందు కూడా మంచి జరగాలమ్మా అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ కూడా మంచి జరిగితే మళ్ళీ బోనం తీసుకొస్తాము అని చెప్పి కూడా మొక్కుకుంటూ ఉంటారనమాట. మనం ఇక్కడ చూస్తే వెండి బోనంతో పాటు మట్టి బోనాలు కూడా ఉన్నాయి. వాళ్ళ మొక్కుకు తగ్గట్లుగా బోనాలు ఈ విధంగా తీసుకొస్తూ ఉంటారు. చాలా చక్కగా అమ్మవారిని అలంకరించి చక్కగా అలంకరిస్తారు. అలాగే ఆ వెయిట్ కూడా మాకు తెలియదు, అమ్మవారే అలా తీసుకెళ్తారు అని చెప్తున్నారు. దాదాపు కొన్ని కేజీల బరువు అయితే అవి ఉంటాయి. దగ్గర దగ్గర ఆ పెద్ద బోనం
వెండి బోనం మనం చూసినట్లయితే దగ్గర దగ్గర 25 కేజీల వరకు వెయిట్ ఉంటుందంట. అంత పెద్ద బోనాన్ని కూడా కనీసం చేత్తో కూడా పట్టుకోకుండా తలపైన పెట్టుకొని నృత్యం చేస్తూ బోనాలు అనేవి తీసుకెళ్తూ ఉంటారు. అది తప్పకుండా అమ్మవారి మహిమే, ఇది సైన్స్కి అందని ఒక విషయం అని చెప్పి భక్తులు చెప్తూ ఉన్నారు. ఇంకా చాలామంది భక్తులు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇంకా చాలా బోనాలు వస్తున్నాయి. ఈరోజు వేల సంఖ్యలో భక్తులు బోనాల్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారనమాట.